Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Road, Hyderabad, and 17 years of teaching experience in civil services and group. సో నాకు ఎక్కువ మంది కామెంట్ పెట్టడం, మెయిల్స్ చేయటం, కాల్స్ చేయటం నుంచి నేను ఒకటి గమనించిన విషయం ఏంటంటే, ఎక్కువ మంది ఈ 65 to 75 మధ్యలో మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాపం వీళ్ళు ఒక డైల్మాలో ఉన్నారు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సార్ మేము ప్రిపేర్ అవ్వాలనా, ఎట్లా ఏంటి, మేము మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలనా అని. నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకున్న అనుభవం ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం నేను కొన్ని సూచనలు, సలహాలు ఇస్తాను ఈ ఈ ఇన్ బిట్వీన్ 65 to 75 మార్క్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి. దీన్ని మీరేం తప్పుగా తీసుకోవద్దు. మీకు నచ్చితేనే దీన్ని ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. ఇక్కడ ఎలాంటి మ్యాండేటరీ లేదు, ఎలాంటి అబ్లిగేషన్ ఏమీ ఉండదన్నమాట. సో నన్ను ఎంతోమంది పాపం గ్రామీణ ప్రాంతాల నుంచి పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం వాళ్ళ డౌట్ అందరికీ ఫోన్లోను, మెయిల్స్లోను, దీంట్లో మనం అన్నిటికీ సమాధానం చెప్పలేం కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ చూస్తే అంత ఈజీగా లేదు, అలా అని చెప్పి అంత టఫ్గానూ లేదు. ఒక మోడరేట్గా, ఒక మధ్య మార్గంగా, మిడిల్ పాత్ అంటాం, మధ్య మార్గంగా కొంచెం ఒక 6 months కష్టపడి చదివిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఒక 80+ వరకు, 90 వరకు కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ అనమాట. సో రీజనింగ్, అర్థమెటిక్ ఇలాంటి వాటి అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి అలాంటి వాళ్ళు, కొంచెం ఫాస్ట్ మ్యాథ్స్, సివిల్ సర్వీసెస్, సిసెట్ ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎందుకంటే మా స్టూడెంట్స్ చాలామంది 80+ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 80, 90, 95, 96 వాళ్ళు చాలామంది మా స్టూడెంట్స్ ఉన్నారనమాట. సో కాబట్టి 65 to 75 మార్కులు వచ్చిన వాళ్ళు అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి సర్వీస్ కమిషన్ ఇచ్చే కీకి, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే కీకి కొంత తేడా వస్తుందన్నమాట. కాబట్టి కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే వీళ్ళు హడావుడిగా ఏదో ఒకటి ఆన్సర్ పెట్టేసి, కొన్ని మాకు తెలియదని చెప్పి, కొన్ని గూగుల్ హెల్ప్ తీసుకొని అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకని మనం సర్వీస్ కమిషన్ కీకి, ఈ కీకి 5 మార్క్స్ మినిమం తేడా వస్తుంది. 5 to 8 మార్క్స్, 10 మార్క్స్ కూడా రావచ్చు. సో అందుకని యాజ్ యూజువల్గా 75 మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళైతే సేఫ్ సైడ్ ఉన్నట్టే. 75 ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఈ 65 to 75లో ఏ రిజర్వేషన్ అయినా కానీ, ఎవరైనా కానీ, వీళ్ళు అంటే యాక్చువల్గా ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే కొంచెం ఎక్కువగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దాని మీద మనం కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటాం. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఒకటేంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాదాపుగా మనకి అరౌండ్ 580 సంథింగ్ ఉన్నాయి కాబట్టి దగ్గరగా నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఒక 30,000 వరకు మనకి మెయిన్స్ తీయడానికి అవకాశం ఉంది. 30,000 మందిని తీయాలి కాబట్టి దాదాపు కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఫ్రెండ్స్, ఇదంతా నాకున్న అనుభవం మీద, నాకున్న దాని ప్రకారమే చెప్తున్నాను. దీన్ని ఫాలో అవ్వమని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. మీకు ఒక ఐడియా ఇవ్వటం కోసం, ఒక అసెస్మెంట్ ఇవ్వటం కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. సో అది మీరు గమనించండి. ఓకే, రైట్. సో కాబట్టి ఇది కట్ ఆఫ్ ఎక్కువ చెప్తారు కాబట్టి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఆయా రిజర్వేషన్లు బట్టి, ఆయా జోన్లు బట్టి కాస్త కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే 65 to 75 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫ్రమ్ 65 to 75 మధ్యలో ఉంటారో వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ టెస్ట్ సిరీస్ రాసుకోండి, మీరు సబ్జెక్ట్స్ ప్రిపేర్ లేదా మీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయండి. మనకి వన్ మంత్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ 1.5 monthలో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మనకి ఈలోగా తెలిసిపోతుంది. ఒకవేళ మీకు ప్రిలిమ్స్ అయిందనుకోండి, హాయిగా మెయిన్స్ రాసుకోండి. ఒకవేళ అవ్వకపోతే నాలెడ్జ్ ఏం వృధాగా పోదు, మీకు వెంటనే గ్రూప్ 2 ఉంటుంది. అదేవిధంగా మీరు భవిష్యత్తులో గ్రూప్ 1 రాసుకోవచ్చు, మళ్ళీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ కూడా మీకు చాలామంది తెలియని విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు. చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రానటువంటి వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్లో తెలుగు మీడియంలో రాసి మంచి ర్యాంక్ సంపాదించినటువంటి వాళ్ళు మా స్టూడెంట్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ 65 to 75 మార్కులు వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం ఇది ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ అవ్వదని మనం ఇక్కడ చెప్పలేమన్నమాట.
ఎందుకంటే కమిషన్ మార్కులు ఎప్పుడు కూడా ఒక 5 to 7, 8 మార్క్స్ ఎప్పుడు కూడా మనకి ఈ మనం ప్రజెంట్ మనం ఇచ్చే ఈ ప్రైవేట్ కీస్ కన్నా కూడా ఇవి తక్కువే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇచ్చేది ఫైనల్ కాబట్టి ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని వందల మంది నాకు మెయిల్స్ పెట్టడం, కాల్స్ చేయడం చేస్తున్నారు. సో అందరికీ మనం పాపం పదే పదే చెప్పలేం కదా వాళ్ళకి. అందుకని వాళ్ళందరి కోసం ఈ వీడియో 65 to 75 ఉంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒక మార్క్ అటో ఇటో ఉన్నా కానీ మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. దీనివల్ల మీకు నష్టం లేదు. మీరు ఉందే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించడం కోసం. అలాంటప్పుడు మీరు ఒకవేళ ఒక ప్రిలిమ్స్లో ఫెయిల్ అయితేనే మళ్ళా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ స్టేట్ సర్వీసెస్ ఏంటంటే ఓపెన్ కేటగిరీలో కూడా 42, 43 ఇయర్స్ వరకు రాయొచ్చు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే 48, 49 ఇయర్స్ వరకు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ అయినా రాయొచ్చు మనం. కాకపోతే ఎక్కువ మంది ఈ టెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్ నుంచి బయటపడటం కోసం మీరు ఈ క్లారిటీ తీసుకోండి. ఫస్ట్ 65 to 75 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక 75+ ఉన్నటువంటి వాళ్ళు 75 అండ్ అబవ్ 75 వాళ్ళు ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయినా తప్పలేదు. కట్ ఆఫ్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకున్న పరిజ్ఞానం, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, అంతేగాని దీన్ని మీరు ఇంకోలా అర్థం చేసుకొని దీనికి మళ్ళీ మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ అవి పెట్టకుండా మీరు నాకు సహకరించండి. ఓకే, రైట్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఇంకా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి గ్రూప్ 1. ఆల్రెడీ కొంతమంది రాస్తున్నారు, ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం పిల్లలు. తెలుగు మీడియం పిల్లలే కొంచెం లేట్గా ఉంటారు టెస్ట్ సిరీస్ రాయడానికి. ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు. మీ నాలెడ్జ్ వృధాగా పోదు. మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల దీనివల్ల మీకు ఎలాంటి నష్టం అయితే లేదు. సో 65 to 75 మార్క్స్ ఉన్నవాళ్ళు 65 కన్నా ఒక 2-3 మార్కులు తక్కువ ఉన్న ఒక 62, 63 ఉన్నా కానీ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మనం చెప్పలేం కదండి ఎట్లా అయిపోతుంది, ఎవ్వరు కూడా ఖచ్చితంగా అయితే చెప్పలేరు కదా. ఇది ఒక జస్ట్ అసెస్మెంట్ అనమాట, ఒక ఉజ్జాయింపుగా చెప్తారు అందరూ, అన్ని ఇన్స్టిట్యూట్ల వాళ్ళు అందరూ అదే చెప్తుంటారు. సో మేము కూడా అదే చెప్తాం మా పిల్లలకు కూడా. కాకపోతే మీరేంటంటే మీ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకేం నష్టం లేదు. వెంటనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది, భవిష్యత్తులో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. లేకపోయినా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అటు ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సివిల్స్కి గ్రూప్ 1కి పెద్ద తేడా లేదు. సేమ్ ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 1లోనే ఎక్కువ సిలబస్ ఉంది సివిల్ సర్వీసెస్ కన్నా తెలంగాణలో. కాబట్టి మీకు ఎలాంటి నష్టము ఉండదు. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్ కోచింగ్ వీలైతే కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి, లేదా టెస్ట్ సిరీస్ రాయండి. లేదు సార్ కొంచెం మేము రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను ఎక్కువ మంది చెప్తున్నారు ఈ స్లాబ్లో ఉన్నటువంటి వాళ్ళు. సో మీరు రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఒకవేళ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీకు రిజల్ట్ రావడానికి ఒక 1 month, 1.5 month పట్టింది అనుకున్నాం. అంటే మనకి జూలైలో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అట్లా వచ్చింది. మనకి సెప్టెంబర్, అక్టోబర్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకని మీరు ప్రిపేర్ అవ్వటంలో తప్పు లేదు. కొంచెం నష్టం ఉండొచ్చు మీకు ఆర్థికంగా ఏదైనా. సో మరి చేయలేము, కొన్ని అయితే మనం భరించాలి కదా. ఇది ఎట్లా అంటే మనం ఒకవేళ అయితే అన్నట్లు ఆలోచించాలి. మీ ప్రిలిమ్స్ క్లియర్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సో అందుకని అంత ఈజీ ఏం కాదు 6 పేపర్స్ కాబట్టి కనీసం మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో నాకున్న అనుభవంతో చెప్తున్నాను. సో మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.